ఉన్నత్ గ్రామ్ అభియాన్తో అభివృద్ధి. పరిశుభ్రమైన తాగునీరు దొరకదు, రహదారి సౌకర్యం ఉండదు, పూరి గుడిసెలే వారి నివాసాలు. ఇలా ఎన్నో ఏళ్లుగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టబోతుంది. దేశవ్యాప్తంగా కనీస సౌకర్యాలను గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ను త్వరలో అమల్లోకి తీసుకురాబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే స్వతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్, విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతికి ఎక్కువ అవకాశాలు, అన్ని రాష్ట్రాలు మరిన్ని సంస్కరణలు తేవాలి, 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ $55 ట్రిలియన్, ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, తలసరి ఆదాయం బాగుంది, యువశక్తి అందుబాటులో ఉంది, ఈ రాష్ట్రాలు లీడ్ తీసుకుని ముందుకెళ్తే దేశానికి ఉపయోగం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి నిలపాలి, ఐటీ పారిశ్రామిక రంగాలను ఆలంబనగా చేసుకోవాలి, అప్పుడు తెలంగాణ ఏపీ $1 నుంచి $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగేందుకు అవకాశం ఉందంటూ ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో IMF ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు ఇంటర్వ్యూని. లేకపోతే లెబనాన్